ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు వెంటనే దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? లేదా ఏదో ఒక నెపములు లేదా వంకలు, సాకులు చెప్తా ఉన్నావా? ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారా నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. ఒక మనుష్యుడు విందు రెడీ చేసి, ఒక భోజనాన్ని సిద్ధపరిచి, తన దాసుడిని విందుకు పిలవమని చెప్పి పంపిస్తాడు. ఆ దాసుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తి ఈ విధంగా నెపాలు చెప్తా ఉంటాడు. "అయ్యా, నేను పొలాన్ని కొన్నాను. నేను దాన్ని చూసుకోవాలి. నేను రాలేను. నన్ను క్షమించమని అడగమని" చెప్తాడు. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు అతడంటాడు, "నేను 5 ఎడ్లను కొన్నాను. వాటిల్ని కాపాడుకోవాలి. నాకు కుదరదు" అంటాడు. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, "అయ్యా, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నాను. నాకు కుదరదు" అని చెప్తాడు. అప్పుడు యజమానుడికి కోపమొచ్చి, "నువ్వు అంగహీనుల్ని, బీదలను, కుంటివారిని, గుడ్డివారిని తీసుకొచ్చి ఈ విందును పెట్టు. అంతేకాదు ఇంకా రాజమార్గంలో వెళ్ళే వారికి కూడా పిలిసి ఈ విందును పెట్టు. అప్పుడు ఎవరైతే పిలువబడ్డారో వారు ఈ విందుని రుచి చూడకుండా వారికి అవకాశం లేకుండా పోతుంది" అని చెప్తాడు. ఈరోజు దేవుడు నీకు కూడా అవకాశాన్ని ఇస్తా ఉన్నప్పుడు, నిన్ను పిలుస్తా ఉన్నప్పుడు, నీవు దేవుని మాటకి విధేయత చూపించకుండా, నీవు నీ సొంత పనుల్లో ఉండి అనేక వంకలు, సాకులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావా? అయితే జాగ్రత్త. నీకిచ్చినటువంటి అవకాశాన్ని శాశ్వతంగా దేవుడు నీ దగ్గర నుంచి తీసేసుకొని మరొకరికిస్తారు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి నీకు రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పడు, కాపాడుకో. ఆమేన్.